పైసా లేకుండా దర్శనం చేసుకున్న ఏకైక జాతర మేడారమని మంత్రి సీతక్క అన్నారు. మేడారంలో ఆర్టీసీ తాత్కాలిక బస్టాండ్ను ప్రారంభించిన మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. గతంలో కాలినడకన వచ్చేవారని ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం ఏర్పాటు చేస్తామని చెప్పారు. గతంతో కంటే ఎక్కువగా డబుల్ బస్సులు ఈసారి 6,000 బస్సులు ఏర్పాటు చేశామని చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగులకు అధికారులకు నా విన్నపం, ఓపికతో బస్సులు నడపండి, భక్తులతో మర్యాదగా వ్యవహరించాలంటూ ఆడుతూ పాడుతూ పనిచేయాలని, ప్రయాణం చేసే భక్తులు సంతోషంగా వచ్చి వెళ్లేలా చూడాలని కోరారామె. ఈ దేవుళ్ళు అంటేనే ప్రతి ఒక్కరు పేదలు మేజర్ గా కాలి నడకన రూపాయి లేకున్నా కూడా దర్శనం అయ్యేటువంటి దేవాలయం ఎక్కడన్నా ఉంది అంటే మన సమ్మక్క సారలమ్మ. చాలా దూరం నుంచి 100 కిలోమీటర్లు నెత్తి మీద బియ్యము, గిన్నెలు, వంట పాత్రలు పెట్టుకొని నడుచుకుంటూ వారాల తరబడి నడుచుకుంటూ వచ్చి దర్శనం చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. ఈ క్రమంలో మరి దూర భారాన్ని తగ్గించేటువంటి క్రమంలో ఆర్టీసీ ఈరోజు మహిళల కోసం ప్రత్యేకంగా నూతన కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం మహిళలకు ఇచ్చినటువంటి మరి వాగ్దానంలో 6 గ్యారెంటీలలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ముందే ఏర్పాటు చేయడం జరిగింది.